నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినీ ప్రముఖులతో సమావేశం నిమిత్తం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని పోలీస్ కామాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వారికంటే ముందే మరో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలవేనా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కు సహకరించాలి. ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలి. సినిమా థియేటర్లు టికెట్ల ధరలపై ప్రత్యేక సెస్ విధించి దానిని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు వినియోగిస్తాం. టికెట్ల ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు, స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఉండదు. కులగణన సర్వేపై ప్రచారానికి రావాలి. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం కావాలి. ఇకపై ర్యాలీలు నిషేధించాలి వంటి ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు వివరించనున్నారు. నూతన ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏసియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చిన్నబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎరిన్ని, రవిశంకర్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, శ్రవంతి రవికిషోర్, కేఎల్ నారాయణ, యువి క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ హాజరు కానున్నారు. హీరోల్లో దగ్గుపాటి వెంకటేష్, అక్కినేని నాగార్జున, నితిన్, వరుణ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ వంటి వారు దర్శకత్వ విభాగం నుండి అధ్యక్షుడు వీరశంకర్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడపల్లి, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంబర డైరెక్టర్ వశిష్ఠ ప్రశాంత్ వర్మలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్, మా అసోసియేషన్ నుంచి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి మరియు ఫిలిం ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం వీరంతా కామాండ్ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకున్నట్లుగా సమాచారం.